శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మోహిని ఏకాదశి, అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం. అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం ప్రత్యేకత ఏమిటి, విశిష్టత ఏమిటి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి వైశాఖ శుద్ధ ఏకాదశి, మధ్యాహ్నం 1:42 వరకు ఉంది. నక్షత్రం ఉత్తర, రాత్రి 10:10 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలిద్దాం. రవి బుధులు మేషంలో సంచారము, గురువు వృషభంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర శని రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి, ఆరోగ్యం గురించి, అలాగే ఉద్యోగ వ్యాపారాల గురించి, దీంతో పాటుగా ముఖ్యంగా పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం కనపడుతోంది. దీంతో పాటుగా వీరు కొంతవరకు శత్రువుల వలన ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ పూర్తి చేసేందుకు మాత్రం ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం కొంత ఎక్కువగా కష్టపడాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే చేసిన ప్రతి పని గురించి కూడా కొంత వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. వీరు గనక ఈరోజు ఆర్థికపరమైన విషయాలు అయినా, లేకపోతే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించిన విషయాలు అయినా, అలాగే కొంతవరకు ప్రయాణాలకి సంబంధించి కానీ, పెట్టుబడులకి సంబంధించి కానీ అనాలోచితంగా కనుక పనులు చేస్తే తప్పనిసరిగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా వీరికి కనపడుతూ ఉంటాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఈరోజు వీరి యొక్క కుటుంబం గురించి, అలాగే సంతానము ఒక ఆర్థిక స్థితి గతుల గురించి, అలాగే దీంతో పాటుగా పెట్టుబడుల గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా కుటుంబం శ్రేయస్సు కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే వీరి ఉద్యోగ వ్యాపార పరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. అయితే పాత రుణాలు తీర్చాలి అనే ఒక ప్రయత్నం మాత్రం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి, భాగస్వామ్యంలో ఉన్న వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది కూడా సూచిస్తోంది. పెట్టుబడుల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడులలో మీకేమీ పెద్దగా మార్పులు కనిపించవు, కానీ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని గ్రహించాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారికి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీరు గనక ఉద్యోగ వ్యాపారాల రీత్యా గృహ మార్పులు కోరుకుంటున్నా, లేకపోతే స్థల మార్పులు కోరుకుంటున్నా, అవి మీకు చాలా వరకు ఆశాజనకంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కూడా ఆర్థికంగా మంచి పురోగతి అనేది కనపడుతోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా అభివృద్ధి, దీంతో పాటు భాగస్వామ్యంలో కనుక ఉంటే భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. సంతానానికి చక్కటి పురోగతి, అలాగే ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారికి ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత,
అలాగే ఆశించిన విధంగా మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. ముఖ్యంగా కుటుంబంలో మంచి పనులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటు నూతన వస్తు వాహనాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు గనక కొత్త ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటే అవి కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉండబోతున్నాయి. నూతన వ్యక్తుల్ని కలిసే అవకాశం, దీంతో పాటుగా నూతన వ్యక్తుల వలన సహాయ సహకారాలు లభించే అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మీరు గనక ప్రభుత్వ రంగాలలో ఉంటే తప్పనిసరిగా మీకు మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఉద్యోగస్తులతో పాటు వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి, పురోగతి, ఆర్థికంగా కూడా అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా మంచి అనుకూలత ఉండటం, ఆశించిన విధంగా చక్కటి ఫలితాలు లభించే అవకాశాలు ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు అనంత పద్మనాభుడి యొక్క అష్టోత్తరం చదవటము, వినటము, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఈరోజు కొంతవరకు ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా, సానుకూలంగా ముందుకు వెళుతూ ఉంటారు. ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతోంది. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. సమయానుకూలంగా మాట్లాడేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అలాగే ముఖ్యంగా ప్రతికూలమైన విషయాలు ఏమున్నా కూడా వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోపావేశాలకి మాత్రం గురి కాకూడదు. దీని వలన కొంతవరకు మీకు ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించాలి. అవమానాలు, నిందలు లాంటి వాటిని అధిగమిస్తారు. అలాగే మీకు కుటుంబ శ్రేయస్సు గురించి మీరు పాటుపడటము, అలాగే కుటుంబ సభ్యులు మీ యొక్క శ్రమని గుర్తించటము, మిమ్మల్ని హర్షించటము, అలాగే మీరు చెప్పిన విధంగా నడుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానాభివృద్ధి మీకు కనపడుతోంది. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటము, వినటము, స్వామివారిని తులసి దళాలతోటి పూజించటము, పానకము, వడపప్పు నివేదన చేయటం వలన శత్రుఘోష, నరఘోష ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటిని వీరు అధిగమించగలరు. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటుగా కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారే అవకాశాలుగా కనపడుతున్నాయి. ఈరోజు ఎక్కువగా ధన నష్టం ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే సంతానానికి సంబంధించి కూడా వారి ఆరోగ్యం గురించి, విద్య గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకితో పాటు వ్యాపారస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండబోతోంది. దీంతో పాటు ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. పనులలో జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. ఆశించిన విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ కూడా కొంత మీలో కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా మార్పులు ఉన్నా కూడా ఈ మార్పులు ఏవి కూడా మీరు ఆశించిన విధంగా ఉండలేదనే నిరాశ మాత్రం మీలో కొంతవరకు గోచరిస్తూ ఉంటుంది. ఇక సంతానానికి సంబంధించి వారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. దీనికి సంబంధంగా కొంత మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో కూడా కొంత నిరాశ ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు కృష్ణుని యొక్క సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతున్నా ఈ రోజు మాత్రం కొంచెం ఖర్చులు లాంటివి ఉండబోతున్నాయి. అయితే ఈ ఖర్చులు కొంతవరకు మీకు ప్రయాణాలు ఉండటము, అలాగే కొంతవరకు బంధుమిత్రుల్ని కలవటము, కుటుంబంలో కొన్ని మంచి కార్యక్రమాలు లాంటివి జరగటం వలన
మీకు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు కొంతవరకు స్థిరాస్తికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే రోజుగా కూడా మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మాత్రం కొంత జాగ్రత్త వహించాలి. విద్యార్థులు కూడా చదువు పట్ల కొంత ఏకాగ్రతను కనపరచాలి. పోటీతత్వ పరీక్షలకు వెళ్తున్న విద్యార్థులకి మాత్రం కొంత నిరాశ అనేది ఎదురవుతూ ఉంటుంది. ఇక ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు ఉద్యోగ వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది వీరికి కనపడుతూ ఉంటుంది. ఆశించిన విధంగా మంచి ఫలితాలు ఉండటం, ఆర్థికాభివృద్ధి ఉండటం, అలాగే చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి ప్రగతి ఉండటం, ఉన్నతి ఉండటం, దీంతో పాటుగా ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి ప్రమోషన్లు లాంటివి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు సంతానానికి కూడా చక్కటి అనుకూలమైన స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ సానుకూలత, అనుకూలత అనేది ఉండటం వలన మీరు ఈ రోజు చాలా వరకు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతోటి కూడా మీరు ఆనందంగా గడుపుతారు. అలాగే కొంతవరకు శుభకార్యాలు లాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి కూడా వ్యాపార పరంగా, అలాగే వీరి ఉద్యోగ పరంగా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఆర్థిక అభివృద్ధితో పాటు వీరికి ప్రతి విషయంలోనూ అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు ఈ రాశి వారికి అదృష్టం వరిస్తుందని చెప్పచ్చు. అలాగే చాలా వరకు కూడా బంధుమిత్రుల్ని కలవటం, శుభకార్యాలు ఇంట్లో జరగటం, దీంతో పాటుగా వీరు చేసే ప్రతి పనిని నలుగురు గుర్తించటము, మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి కూడా అనుకూలమైన స్థితిగతులు ఉండటం, సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. దీంతో పాటుగా మీరు పెట్టే పెట్టుబడులలో కూడా మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ అనుకూలత. ముఖ్యంగా ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లభించటం వలన వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారు ఈరోజు కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటము, వినటము, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మకర రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారు మాత్రం ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్త అనేది వహించాలి. అయితే పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన ఇబ్బందికి గురవుతారని కూడా గ్రహించాలి. ఇక సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే వారికి ప్రతి విషయంలోనూ కూడా మంచి అభివృద్ధి కనిపించాలనే ఆశ మీలో ఈరోజు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. పెట్టుబడుల విషయంలో కూడా కొంత ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే మీకు సానుకూలంగా ఉండాలని కోరుకుంటున్నారో అవి మీకు అంత సానుకూలంగా లేకపోవటం వలన మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. ఇక ఆరోగ్యం గురించి మాత్రం ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం వలన కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే తీర్థయాత్రలకి వెళ్ళటం, దైవ దర్శనం చేసుకోవటం, దీంతో పాటుగా కొంతవరకు దాన ధర్మాలు చేయాలనే ఆలోచన మాత్రం మీలో కొంతవరకు కనపడుతూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారి ఉద్యోగ వ్యాపారస్తులకి ముఖ్యంగా కొన్ని మార్పులు చేర్పులు కనబడబోతున్నాయి. అలాగే వీరు ఈ మార్పులు చేర్పులు కొంతవరకు జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వలన
ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక మీ జీవిత భాగస్వామి యొక్క ఉద్యోగ వ్యాపారాలు అలాగే ఆర్థిక స్థితిగతులు, ముఖ్యంగా వారి ఆరోగ్యం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ అనేది కనపరచాలి. భాగస్వామ్యంలో ఉండే వారికి కూడా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటము, గొడవలు ఉండటము, వారు మీరు చెప్పే ప్రతి పనిని కూడా కొంతవరకు మీరు చెప్పిన విధంగా నడుచుకోకపోవటం వలన మీరు కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. అలాగే కొంతవరకు వాహనాల వలన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు అనంత పద్మనాభుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి ఉద్యోగస్తులకి ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి కూడా నెమ్మదిగా వారు అనుకుంటున్న విధంగా పనులు పూర్తయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి మాత్రం ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఈరోజు కొంతవరకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి ఈరోజు చక్కటి అభివృద్ధి ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే దీంతో పాటు పెట్టుబడుల విషయాల్లో కూడా మీకు కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. అయితే ముఖ్యంగా మీకు కొంతవరకు నరఘోష ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే శారీరక పరంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. దీని వలన మీకు కొంత ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మోహిని ఏకాదశి విశేషంగా విష్ణుమూర్తి అనుగ్రహం పొందటానికి సహకరిస్తుంది. అమృతం ఆవిర్భవించిన రోజు మోహిని ఏకాదశి. ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా సహస్ర గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. మోహిని ఏకాదశి సందర్భంగా ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి ఆ తర్వాత విష్ణుమూర్తి విగ్రహానికి పంచామృతాలతో గంగాజలంతో అభిషేకం చేయాలి. విష్ణుమూర్తి విగ్రహం గృహంలో లేని వాళ్ళు విష్ణుమూర్తి చిత్రపటానికి పసుపచ్చటి చామంతి పూలతో తులసి దళాలతో పూజ చేయాలి. అలాగే విష్ణుమూర్తికి చందనాన్ని సమర్పించాలి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కోసం పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉండటం, పాలు పళ్ళు స్వీకరించటం, మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆహారం స్వీకరించడం ద్వారా మోహిని ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. మోహిని ఏకాదశి రోజున ధాన్యం కానీ, వస్త్రాలు కానీ, ఆహార పదార్థాలు కానీ, నీరు కానీ, రాగి పాత్రలు కానీ, దుప్పట్లు కానీ, పండ్లు కానీ, తేనె కానీ, నెయ్యి కానీ వీటిలో ఏది దానం చేసినా సమస్తమైనటువంటి మనోభీష్టాలు నెరవేరుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు అన్నవరం సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా అన్నవరం క్షేత్రానికి వెళ్ళి సత్యనారాయణ స్వామివారి కళ్యాణోత్సవాన్ని దర్శనం చేసుకోవటం, ఆ కళ్యాణం అక్షింతల శిరస్సును ధారణ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో గృహంలో సత్యదేవుణ్ణి స్మరించుకుంటూ ఆయనకు ప్రియమైనటువంటి అరటి పండ్లు, గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా సత్యనారాయణ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. శంకరులు అన్నారు, ఈశ్వర నాకు విశేషమైనటువంటి భూతదయని కటాక్షించు. ఎందుకు వస్తుంది భూతదయ? అన్ని భూతముల పట్ల నాకు దయ ఎందుకు కలుగుతుంది, నా మనసు ఎందుకు కలుగుతుంది దాని కష్టం చూస్తే? అంటే అది కష్టపడుతోందని, నా దగ్గర ఉందని, నే పెట్టగలనని నా మనసు కలిగిందనుకోండి, అది అహంకారం అవుతుంది. అప్పుడు అవినయమపనయ విష్ణు అన్వయం అవదు. వాడికి లేదు, నాకుంది, నేను ఇస్తున్నాను. వాడు పాపం చదువుకోగలడు కానీ డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను అందుకని వాడికి జీతం కడతాను. ఇప్పుడు ఒక అహంకారం అవుతుంది. కాదు, ఎందుకు కడుతున్నానంటే మాతృవత్ పరదారేషు, అలాగే ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి సపశ్యతి అంటుంది వేదం.
నీలో ఏది ఉన్నదో అదే అవతల దాని యందు కూడా ఉన్నది. నాకు ఆకలి వేసేస్తోంది అనుకోండి, మంచి ఆకలి మీద నేను ఉన్నప్పుడు నా పక్కన ఉన్న వాళ్ళు ఏదో విప్పుకుని తింటున్నారు అనుకోండి పొట్లం, నా మనసు ఎంత ద్రవిస్తుంది. బా, చెయ్యి చాపి అడగలేను, పొట్లం లాక్కోలేను, సభ్యత కాదు. వాళ్ళ అయ్యా కొంచెం తింటారా అని అడగరు. ఎలా ప్రాణం కొట్టుకుపోతుందా కొట్టుకుపోదా? నీ ఆకలి ఎటువంటిదో నీ ఇంట దాసి ఆకలి కూడా అటువంటిదే. నీ ఆకలి ఎటువంటిదో బయట పక్షుల యొక్క ఆకలి అటువంటిదే. నువ్వు ఎప్పుడో నీ చేత్తో ఒక కబళం పడేశావు ఓ కుక్కకి. ఆ కుక్క ఏం చేసిందంటే, నువ్వు ఊరు వెళ్ళినప్పుడు దొంగలు వస్తే భౌ అని వాళ్ళ మీద పడింది నువ్వు పెట్టిన ఒక్క కబళానికి. వాళ్ళు కర్రలు పెట్టి కొరిచినా అది అరుస్తూనే ఉంది. గేటు ముందుకెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి నీ ఇల్లు కాపలా కాసింది దేనికి? వేసిన ఒక్క కబళానికి. మరి నీ ఆకలి ఎటువంటిదో అన్ని భూతముల యొక్క ఆకలి అటువంటిది కాదా? అన్నిటికీ నువ్వు పెట్టలేకపోవచ్చు. కనీసం ఇంత అన్నం గిన్నెలో మిగలాలి. ఇంత అన్నం కొద్దిగా ఉంది పెట్టేసుకుంటారేంటి అంటే, ఇలా చూసి ఇద్దరం పెట్టేసుకుందాంలే అని పంచుకుని త్రేణుపులు వచ్చినా తినేయక్కర్లేదు, ఉండని కాస్త గిన్నెలో మిగిలేట్టు ఉండు అని ఇంతైనా మిగిల్చి ఆ అన్నం బయటపడేస్తే ఏదో పక్షో, ఓ కాకో, ఓ బల్లో, ఓ కుక్కో, ఓ పందో ఏదో ఒకటి తినాలి, ఆధారపడినది. ఏ ప్రాణి తినకుండా నేను ఒక్కడినే తినేయాలంటే అలా తక్కెట్లో పెట్టుకుని సున్నితపుత్రాసులో పెట్టి గ్రాములతో సహా అంతే వండుకుని గిన్నె వంక చూసుకుంటూ ఆకలి తీరిపోయినా కూడా ఊడ్చుకుని గిరిట పెట్టి ఇలా లాగేసి తినేయక్కర్లేదు. అది ఎప్పుడు అవతలవాడికి లేదని కాదు, నీలో ఉన్న జీవుడి యొక్క బాధ ఎటువంటిదో అవతల జీవుల బాధ అటువంటిది. ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు నువ్వు అవతలవాడికి? నీకుందని కాదు, వాడికి లేదని కాదు. ఈ జీవుడికి ఆ జీవుడికి అభేదం, ఇద్దరి బాధ ఒక్కటే. ఇక్కడ ఎవరు తృప్తి పొందుతున్నారో, ఏ ఈశ్వరుడు సంతోషిస్తున్నాడో అందులో ఉన్న ఈశ్వరుడు కూడా సంతోషిస్తాడు. అందుకు పెడుతున్నాను. ఇది దయ.